నందమూరి కళ్యాణరామ్. ఈయన సినిమాలు చూడడానికి బాగున్నప్పటికీ ఎక్కువగా ఫెయిల్యూర్స్ అవుతున్నాయి. బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చిన సొంత కష్టంతోనే తన మార్కును చూపిస్తున్నాడు. ఈయన కెరీర్‌లో 20కి పైగా మూవీస్‌లలో నటించినా 3 లేదా 4 సినిమాలు మాత్రమే విశేషంగా ఆకట్టుకున్నాయి. హీరోగా, నిర్మాతగా వ్యవహరించడం విశేషం. కళ్యాణరామ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాక జూనియర్ ఎన్టీఆర్ కంటే పెద్ద హీరో అవుతాడని వెల్లడించిన వారు చాలామందే ఉన్నారు. కానీ టైర్ 2లోనే ఉండిపోయారు. బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్‌కున్నంత స్టార్డమ్ ఈ నందమూరి హీరోకు రాకపోవడానికి రీజన్స్ చాలానే ఉన్నాయి. 'హరే రామ్', 'డెవిల్' సినిమాలలో కంటెంట్ ఉన్నా ఆడియన్స్‌లో రీచ్ రాలేదు. 'బింబిసార' మాత్రమే 100,00,00,000 క్లబ్‌లో చేరింది. కళ్యాణ్ రామ్ సినీ లైఫ్ గురించి డిస్క్రిప్షన్‌లో అలాగే ఎండ్ కార్డ్‌లో వీడియో లింక్ ఇచ్చాను చూడండి. ఇక కళ్యాణ్ రామ్ సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాక వరుసగా బ్యాక్ టు బ్యాక్ లవ్ స్టోరీ మూవీస్‌లలో నటించారు. 2 సినిమాలు డిజాస్టర్స్ అయ్యాయి. ఈ 2 సినిమాలు రొటీన్ స్టోరీతో తెరకెక్కినవే. ఇలా రొటీన్ స్టోరీలో నటించి సక్సెస్‌ను రాబట్టలేకపోయారు. ఒక డైరెక్టర్‌తో మూవీ చేస్తే ఆ మూవీ ఫ్లాప్ అయితే ఆ కాంబోలో మూవీ రావడం కష్టం. ఒకవేళ వచ్చినా స్టోరీ పరంగా బాగుంటే మాత్రమే హిట్ అవుతుంది. డైరెక్టర్ మల్లికార్జున్ కళ్యాణ్ రామ్‌తో 'అభిమన్యు' మూవీ చేసి ఫ్లాప్ అందించారు. బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అయింది. 'కత్తి', 'షేర్' మూవీస్‌కు అవకాశం ఇచ్చారు. ఈ 2 సినిమాలు కూడా నిలబడలేకపోయాయి. 'కత్తి' మూవీలో కమర్షియల్ సీన్స్ మాత్రమే కనిపిస్తాయి. స్క్రిప్ట్‌లో డెప్త్ కనిపించదు. మల్లికార్జున్ కళ్యాణ్ రామ్‌తో దమ్ములేని కథతో మూవీ ఎందుకు తెరకెక్కించాడని ఆడియన్స్‌లో విమర్శలు చాలానే వచ్చాయి. మల్లికార్జున్ ఒక్కడే 3 డిజాస్టర్స్ అందించారు. సునీల్ రెడ్డి అయితే ఓ మూవీ కళ్యాణ్ రామ్‌తో తీయడానికి ఒక్క రీజన్ కూడా దొరకలేదు. పైకే రెజల్యూషన్‌తో తెరకెక్కించాడు. 'అవతార్', 'ఫైనల్ డెస్టినేషన్' మూవీస్‌కు వర్క్ చేసిన డేవిడ్ టేలర్ వర్క్ చేయడం ఎనిమిదో వింత. అదే పాత చింతకాయ పచ్చడిలా అనిపిస్తుంది 'ఓం'. ఇక 'ఎమ్మెల్యే', 'జయి భవ', 'నా నువ్వే' సినిమాల స్క్రిప్ట్ రైటర్స్ ఎందుకు రాశారో అర్థమే కాదు. కమర్షియల్ హీరోగా ఫేమ్ వచ్చాక 'జయి భవ' మూవీలో ఎందుకు నటించాలి అనుకున్నాడో కళ్యాణ్ రామ్ గారికొక్కరికే తెలియాలి. 'నా నువ్వే'లో కళ్యాణ్ రామ్, తమన్నా నటించడం మరో విడ్డూరం. 'విజయదశమి' మూవీలో అయితే ప్రేమించిన అమ్మాయి కోసం ఫ్యామిలీని వెతకడం వెరీ రొటీన్‌గా అనిపిస్తుంది. ఈ సినిమాలే కాకుండా 'అసాధ్యుడు', 'ఎంత మంచి వాడవురా', 'అమిగోస్' లాంటి సినిమాలు కూడా చాలానే ఉన్నాయి. ఇలా వరుసగా ఫ్లాప్స్ రావడానికి రీజన్స్ చాలానే ఉన్నాయి. అందులో ఫస్ట్ రీజన్ డైరెక్టర్స్‌ను గుడ్డిగా నమ్మడం. కళ్యాణ్ రామ్ గారికి మాత్రమే కాదు, నందమూరి హీరోలకు ఎక్కువగా ఫ్లాప్స్ రావడానికి మెయిన్ రీజన్ ఇదే. బాలకృష్ణ గారు ఇండస్ట్రీస్, బ్లాక్ బస్టర్స్ అందుకున్న వెంటనే ఆలోచించకుండా కొత్త డైరెక్టర్స్‌కు ఎక్కువగా అవకాశాలు ఇవ్వడం బాగా మైనస్ అయింది. చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే 'లక్ష్మీనరసింహ' సక్సెస్ తర్వాత 7 డిజాస్టర్స్ అందుకున్నారు. 2004 తర్వాత ఈయన స్టార్డమ్‌కు దెబ్బ పడింది. 'సింహా'తో మళ్ళీ కమ్‌బ్యాక్ అయితే ఇచ్చారు. డైరెక్టర్లు ఏది చెబితే అది చేయడంతోనే ఎక్కువగా ఫ్లాప్స్ వచ్చాయి. హీరోలు డైరెక్టర్స్‌ను గుడ్డిగా నమ్మినప్పుడు డైరెక్టర్స్ రెస్పాన్సిబిలిటీ ఎక్కువగా తీసుకోవాలి. నందమూరి హీరోలకు అలా జరగలేదు. సురేందర్ రెడ్డి 'అతనొక్కడే' మూవీతో, అనిల్ రావిపూడి 'పటాస్‌తో, వశిష్ఠ 'బింబిసార'తో టాలీవుడ్‌కి డైరెక్టర్స్‌గా పరిచయం అయి సాలిడ్ హిట్స్ ఇచ్చారు. కానీ మిగతా డైరెక్టర్స్ మాత్రం దూల తీర్చారు. కొత్త డైరెక్టర్స్‌తో వర్క్ చేయాలని చాలామంది హీరోలకే ఉంటుంది. ఇందులో రవితేజ గారు కూడా ఉన్నారు. కళ్యాణ్ రామ్ గారు టాలీవుడ్‌కి పరిచయం చేసిన ప్రతి డైరెక్టర్ సెంటిమెంటల్‌గా చూపించడంలో మాత్రం ఎక్కడా తడబడలేదు. నూతన దర్శకులే కాకుండా త్రివిక్రమ్ శ్రీనివాస్, వివి వినాయక్, బోయపాటి శ్రీను, హరీష్ శంకర్, శ్రీను వైట్ల, బాబీ, సుకుమార్ లాంటి టాప్ డైరెక్టర్స్‌తో వర్క్ చేసి ఉంటే ఇప్పుడు 500,00,00,000 హీరో అయ్యేవారు. తేజ డైరెక్షన్‌లో 'లక్ష్మీ కళ్యాణంలో' నటించినా అంతగా వర్కౌట్ కాలేదు. 2005-2015 టైంలో ఏ టాప్ డైరెక్టర్‌తో మూవీ చేయలేదు. జూనియర్ ఎన్టీఆర్ 'బడా' మూవీస్‌లలో నటించి ఇప్పుడు 1,200,00,00,000 హీరో అయ్యారు. చాలామంది అభిమానులు కళ్యాణ్ అన్న స్క్రిప్ట్ సెలక్షన్ వల్లే వెనుకబడిపోయారంటారు. ఎన్ని ఫ్లాప్స్ వచ్చినా మొహంపై చిరునవ్వు మాత్రం తగ్గలేదు. హీరోగా, నిర్మాతగా ముందుకెళ్తున్నాడు. తన తర్వాత టాలీవుడ్‌కి పరిచయమైన హీరోలు టైర్ 1లోకి ఎంటర్ అయినా కానీ అస్సలు డిసప్పాయింట్ కాలేదు. సెకండ్ రీజన్ వచ్చేసి మూస కథలను సెలెక్ట్ చేసుకోవడం. ఈయన ఏ మూవీలో కనిపించినా కమర్షియల్ సీన్స్ మాత్రమే కనిపిస్తాయి. 'పటాస్' మూవీలో కమర్షియల్ సీన్స్ ఉన్నప్పటికీ కొత్తదనంతో కూడినవి. ఒక స్టేజ్‌లో కళ్యాణ్ రామ్‌తో మూవీస్ చేయడానికి నిర్మాతలు ముందుకు రాని సిట్యుయేషన్స్ కూడా ఉన్నాయి. బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాక్షనిజం, కమర్షియల్, ఫ్యామిలీ సెంటిమెంట్ ఇలా ప్రతి జానర్‌ను టచ్ చేస్తే కళ్యాణ్ రామ్ గారు మాత్రం ఒకే ఫార్మాట్‌లో వెళ్లారు. సినీ ఇండస్ట్రీలో జరిగే ప్రీ రిలీజ్ ఈవెంట్స్, ప్రమోషన్స్ లాంటి దాంట్లో ఎక్కడ కనిపించకపోయేవారు. ఓన్లీ తన మూవీస్ పైనే ఎక్కువగా ఫోకస్ చేసేవారు. ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే మిగతా హీరోల మూవీస్, ఫంక్షన్స్ కూడా ఎళ్లాల్సిందే. చాలా మూవీస్ తర్వాత 'బింబిసార' మూవీలో చాలా స్టైలిష్‌గా, రౌద్రమైన నటన కనబర్చారు.
'బింబిసార'లో బాడీ లాంగ్వేజ్, లుక్స్ 'నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్'. చివరగా నటించిన 'అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి' మూవీ రొటీన్ స్టోరీనే. రొటీన్ కమర్షియల్ సీన్సే ఎక్కువగా కనిపిస్తాయి. కొన్ని సీన్స్ హార్ట్ టచింగ్ అనిపిస్తాయి. కళ్యాణ్ రామ్, విజయశాంతి సీన్స్‌కు పేరు పెట్టాల్సిన పనే లేదు. నెక్స్ట్ 'బింబిసార 2' మూవీతో రాబోతున్నారు. ఈ మూవీకి డైరెక్టర్ మారాడు. రిజల్ట్ ఎలా ఉండబోతుందో చూడాలి మరి. అంచనాలైతే పీక్స్‌లో ఉన్నాయి. సినిమాల రిజల్ట్ ఎలా ఉన్నా గుణంలో మాత్రం మనసున్నవాడు కళ్యాణ్ రామ్. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో అయితే నచ్చిందనుకుంటున్నాను. వీడియో నచ్చినట్టయితే లైక్ అయితే చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని యాక్టివేషన్ అయితే చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ స్పీడ్‌గా అయితే రీచ్ అవుతుంది. ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను.